మీ అమ్మ రూపాయి ఇచ్చిందిగా కొనుక్కొచ్చాను. చెప్పకూడదు, ఎవ్వరికీ చెప్పకూడదు. ఇది రహస్యం. అత్తయ్యకి మావయ్యకి అసలే చెప్పకూడదు. నరసింహయ్య గోపిని చంపటానికి వెళ్ళాడుగా, మీ అమ్మ ఎవ్వరికి చెప్పదండి. నేను దుర్గా వాడు చెప్పింది నిజమేనా? అదేమో తమ్ముడు, ఆ పిచ్చి మీద ఏదో అడిగితే నువ్వు నన్ను కట్టుకుంటా నాకేం తెలుసు? ఏమి లేకుండా వాడే కలిసి చెప్పాడా? మాయా మరి 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 పెద్దమ్మా చెప్పనా? నీకు ఫోన్ వచ్చింది. ఆ ఫోను నరసింహయ్య మాట్లాడాడు. నీ అమ్మ కడుపు నీతోనే మాడిపోను. నీకేం పోయే కాలం వచ్చిందిరా? అన్ని అబద్ధాలు చెబుతున్నావు. నోరు పుస్తకం పడడం లేవు. మరి విమానం పడిపోయిన చోట తెలిసిందని కొట్టకని. విమానం పడిపోయిన చోట తెలిసిందట. మిమ్మల్ని కూడా రమ్మని మరి ఫోన్ వస్తే ఆ నరసింహంతో వచ్చినాడు. కోపం చూపుతామని తను ఒకే బాబు. వాడు మీరు ఏకమై నాకు ఈ సంగతి తెలియకుండా దాచారన్నమాట. నా బిడ్డ మీకు ఏం అపకారం చేశాడు? కేవలం ఆస్తి కోసం పసిబిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తారా? మీరు మనుషులు కాదు, రాక్షసులు. నీ తప్పు జరిగింది. నా తిండి తింటూ నా బిడ్డకి ద్రోహం తలబెట్ట నీచులు వెళ్ళి ఎవరినని ఏ లాభమండి? మన రాత కొద్దీ వాళ్ళకి ఆ బుద్ధి పుట్టింది. మన నవ్వే వాళ్ళలా తయారు చేసిందండి. ఏమండి ఏమండి, ముందు బాబు సంగతి చూడండి. వాడిని దక్కించుకున్న ఉపాయం ఆలోచించండి. అవును జానకి, రఘునాథం గారికి సంగతి చెప్తే ఆయన ఏదైనా సదుపాయం చేస్తారు. బుజ్జి, ఏమిటి మూటలో మీరు? ఏ మర్చిపోయారా? తొలిసారిగా మీరు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు తెచ్చుకున్న ఆస్తి. ఏమిటో నీ బోడి పెట్టాలి నువ్వు. మర్యాదగా నోరు మూసుకుని బయటికి పోతారా లేదా? అమ్మో అమ్మో, ఎంత బతుకు బతికి ఆఖరికి నౌక తెచ్చారు. చేతితో కూడా అవమానపడాల్సి వచ్చింది. ఆగు నాయన ఆగు, ఈ మర్యాద చాలు మాకు. అదంటారా పదండి, నీ చేతులు పడిపో. అబ్బాయివి కుక్క పిల్లవి కాలి గుర్తులు అన్ని వైపులా ఉన్నాయి సార్. చిక్కుల్లో పడ్డామే. ఎటువైపు వెళ్ళాడు? మిస్టర్ అబ్దుల్లా, మీరు అటువైపు వెళ్ళండి, మేము ఎడారి వైపు వెళ్తాం. మెయిన్ కంట్రోల్ తో కాంటాక్ట్ లో ఉండండి. నరసింహ గారు రండి. పశువాన్ని చంపడానికి బయలుదేరాడు. టూ బ్యాడ్. వాళ్ళు అప్పుడే విమాన ప్రమాదం జరిగిన స్థలం చేరుకున్నారు. హలో హలో, సర్చ్ పార్టీ గెటింగ్ మై సిగ్నల్స్. ఓవర్. హలో, సెర్చ్ పార్టీ హియర్, గెటింగ్ యూ. ఓవర్. చక్రపాణి ఎక్కడ? చక్రపాణి గారు నరసింహం గారు అటు ఎడారి వైపు వెళ్ళారు సార్. అయితే జాగ్రత్తగా వినండి. మీతో బయలుదేరిన నరసింహం చాలా డేంజరస్ ఫెలో. అతను గోపిని చంపాలనే ఉద్దేశంతోనే బయలుదేరాడు. ఆ పసివాడి ఛాయలకు కూడా వెళ్లకుండా చూడండి. ఫాలో హిమ్. ఓకే సార్, హరి అప్. ఏమండి బాబు? రఘునాథం గారు, మేము వెంటనే అడిగి వెళ్ళాలి. పదండి, నేను వస్తాను.